నా పేరు ఝాన్సీ. నేను యాదాద్రి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను మినీ అని అన్నప్పుడు అంటే నాకు ఎక్కేటప్పుడు అసలు మినీ మెయిన్ అని కూడా తెలియదు. అప్పుడు అంగన్వాడీ అంటే ఎక్కినాక తర్వాత తెలిసింది ఆయా ఉండదు, టీచర్ పనులు 2 చేయాలి అని. అంటే అప్పుడే నేను అనుకున్నా 2 పనులు అంటే మనతో పని కాదు, రీజన్ చేద్దామని. కానీ మెయిన్ అవుతుంది అని ఒక జనాభా ఉంటే మెయిన్ అవుతుంది అని వేరే ఏరియా కూడా ఇచ్చి కవర్ చేసి చేపించారు. నేను 10 సంవత్సరాల కిందనే నేను మెయిన్ అవుతుందని అనుకుంటే అప్పుడు మేడం వాళ్ళు కూడా అవుతుందమ్మా మెయిన్ అవుతుంది అని అన్నారు. తర్వాత మళ్ళీ లెటర్లు అవన్నీ తల్లులతో పెట్టినా కూడా కాలేదు. పిల్లలు కూడా 20 మెంబర్స్ 25 మెంబర్స్ దాకా వచ్చేది. మెయిన్ అవుతుంది చెయ్యి అని మస్తు సర్వేలు అవి కూడా చేపించారు. అయినా కాలేదు. నేను ఎంత తిరిగినా కూడా కాలేదు. ఆశ నిరాశ అయ్యే టైంకు మేము చేపిస్తామని వాళ్ళు కూడా అన్నారు. కానీ ఒక్కరోజు కూడా ఆఫీస్కు తీసుకెళ్ళలేదు, మాట్లాడలేదు, ఏం చేయలేదు. తర్వాత వరలక్ష్మక్క వచ్చి మేము ఇట్లా నల్గొండలో మీటింగ్ పెడుతున్నాం, మినీ వాళ్ళు అన్నీ రండి అని అంటే సరే అని అప్పుడు ఆవేశంతో మాకు పని కాలేదు, మాకు అవుతుంది అని అనుకుంటా పోయినాము. కానీ మేము అనుకున్నాం ఒక్కసారి కలిస్తే పని అవుతుందేమో అని అప్పుడు ఆశపడ్డాము. కానీ ఎన్ని తిరిగి వరలక్ష్మక్క ముందుకు వెళ్ళి అందరూ సపోర్ట్ ఇవ్వకుండా కూడా ఓసారి మేము ముందు వస్తాం అక్క అని కూడా మాకు సెలవు ఇవ్వకపోయినా కూడా అక్క పోయి చేసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఒక రోజు కూడా హాలిడే లేదు. అక్క పోదాం దారా అన్నా కూడా మేడం పర్మిషన్ ఇవ్వమంటే సెంటర్ ఎట్లా అని అడగడానికి కూడా భయం అయ్యేది. సెలవు అడగాలంటేనే భయం అయ్యేది. అట్లాంటిది అక్క అయినా ముందుకు వేరే వాళ్ళకి తీసుకెళ్ళి కూడా చేసుకొని వచ్చినా కూడా సెలవులు కొట్లాడింది. అంటే మేము ఒక చావుకు పోవాలన్నా కూడా మేడం గిట్ల చనిపోయారు అని చెప్పినా కూడా అసలు ఒక మనిషిని పెట్టడానికి కూడా లేదు. అక్కడ 25 మెంబర్స్ని ఒకరు ఎవరు పట్టించుకోరు కదా, ఎవరు చూస్తారు? మన సెంటర్ మన బాధ్యతే ఉంటుంది. ఆ పిల్లల్ని వదిలిపెట్టి పోవాలన్న భయానికి కూడా నేను అలాంటివి మిస్ చేసుకున్నా. నేను చావులకు పోవడానికైనా పెళ్ళిళ్ళకైనా అవన్నీ నేను వదిలిపెట్టుకున్నా. అసలు ఒక్కదానికి కూడా నేను అటెండ్ కాకపోయేది. సెంటరు ఇల్లు తప్ప వేరే వర్కే వేయకపోయేది. నేను అసలు నా ఆరోగ్యం దెబ్బతిన్నది టెన్షన్కు. అంతమందిని వండు పెట్టడము, స్కూల్ అని, మళ్ళా సర్వేలని, బిఎల్ఓ డ్యూటీ అని, అసలు ఒక్క రోజు కూడా నిమ్మలంగా ఉండని. సండే కూడా వర్క్ ఉండేది, సండే కూడా వేసుకునేది. అప్పుడు సెంటర్లో పిల్లలను చూసుకుంటూ ఇంటికి పోయినాక రాత్రి 2 గంటల వరకు 12 గంటల వరకు అట్లా రాసుకుంటూ ఉన్నా కూడా మా ఇంట్లో గొడవలు కూడా ఎన్నో అయినాయి. అసలు ఏది ఇక నువ్వు డ్యూటీనా, ఈ వర్క్ విజయవన్న కూడా అన్నా కూడా నేను సరే అన్నట్టు అనుకున్నాను. కానీ అక్క వల్లనే ఒక సెలవులని సాధించినాము. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒక సెలవు పెట్టుకున్నంత అవకాశం ఇచ్చింది అక్క వల్లనే సాధ్యమైంది. మళ్ళీ మెయిన్ అంటే ఇప్పుడు మెయిన్ అవుతుంది అని నన్ను ఎన్నోసార్లు లెటర్లు రిపిపించుకురు, ఏం చేసిరు కూడా. మినీ మెయిన్ అస్సలు కాదమ్మా, కాదు, కాకపోతే నీ మీద ఆ టీచర్ వస్తుంది కానీ నీకు మెయిన్ ఇవ్వరు అని అన్నారు. నేను అప్పుడు అనుకున్నాను, ఇది ఎంత కొట్లాడినా ఇన్ని అంటున్నారు, మళ్ళీ మీకు ఎందుకు సార్, మేము ఇన్ని సేవలు చేసినా కూడా ఆయా ఇస్తా అంటే మేము ఎట్లా చేస్తాము? మినీ అన్న ఇట్లా ఉంటే చేస్తాం కానీ మరీ ఆయా ఎట్లా చేస్తాం సార్ అని అంటే, ఎందుకు చేయరమ్మా మీరు మేము ఎట్లయితుంది అనుకుంటారు? మీరు ఎక్కేటప్పుడు తెలియదు, ఆ 2 పనులు మీరు చేయాలని మేము చెప్పినాం కదా అని అన్నారు, బెదిరించారు. అయినా కూడా అక్కకు చెప్తే ఎందుకు కాదురా మనం కొట్లాడతాము అని కూడా కొట్లాడి కోల్పోయిన బాధలు పడి కూడా మన కోసము ఆ బాధలన్నీ దిగమింగుకొని ముందుకు వెళ్ళడం వల్ల ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చినాము. మనకు ఎంతో ఇప్పుడు గుర్తింపు వచ్చింది. మినీ వాళ్ళు లేదు మెయిన్ వాళ్ళు వచ్చినామంటేనే ఒక హ్యాపీ, పెద్ద హ్యాపీ. అదే ఎంతో రుణపడి ఉన్నాం వరలక్ష్మక్కకు. అసలు ఎంత పుణ్యం చేసుకుంటే మనకు వరలక్ష్మక్క దొరికిందో నాకు తెలుసు. ఇప్పుడు ఆయా సార్ వాళ్ళే ఆయమ్మని ఇస్తాము మీకు కూడా ఆయమ్మ వస్తుందంటే ఒక ఆనందం చెప్పుకోలేనంత. మీ మొక్కులు కూడా తీర్చుకున్నాము. మేము తిరుపతికి వెళ్ళినాము, ఇంకా ఉన్నాయి వెళ్ళడానికి. అంటే ఎన్ని మొక్కులు మొక్కినా అవుతుందో కాదో అని బాధ ఉండేది బాగా. కానీ ఇప్పుడు అవి సాధించుకున్నాక ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికైనా ఇచ్చినాము అని ఒక 4 నెలల జీతం ఇచ్చి ఆపినా కూడా మిగతాది వస్తుంది అనే నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా పోనీయదు అక్క. మనం ఎడ్డ కష్టానికి, మనం చేసిన పనికి ప్రతిఫలం ఖచ్చితంగా అక్క సాధించే తీరుతుంది. ఎవరు ధైర్యాన్ని కోల్పోకండి, భయపడకండి, ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి. అసలు మెయిన్ వేరే వాళ్ళ మాటలు నమ్మకండి. మన ధైర్యమే మన వరలక్ష్మి అక్క
చెప్పింది ఖచ్చితంగా చేసి తీరుతుంది. మెయిన్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు చేస్తాము, మేము కొట్లాడుతున్నామని చెప్తున్నారు. అసలు మనం ముచ్చట కానీ ఎక్కడ కానీ రాతపూర్వకంగా కానీ ఏమన్నా ఎక్కడైనా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చేస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు, మన గురించి ఏం అడిగిర్రు అనేది తెలుస్తుంది మనకు కూడా. అంటే మన కోసం మనం మన తోటి పని చేసి మన బాధలు ఏందో అనుభవించి చూసింది కాబట్టి అన్ని మనకు చేయగలుగుతుంది. వాళ్ళు ఏమున్నా టీచరు ఆయా ప్రాబ్లమ్సే చెప్తారు అంతే తప్ప మినీ వాళ్ళ సమస్య వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అర్థం చేసే అంత కూడా వాళ్ళకు లేదు అసలు వాళ్ళకు. ఎందుకంటే మన కష్టాలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒక్కరోజు ఆయా లేకపోతే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు. మనం అసొంటిది ఏళ్ళ నుంచి చేస్తున్నాము ఆయా లేకుండా, అయినా కూడా మన ప్రాబ్లం వాళ్ళకి అర్థం అయితలేదు. ఆయా లేకపోతే ఎప్పుడు పడతాయి పోస్టులు, ఎప్పుడు పడతాయి అని అడుగుతారు తప్ప మినీ వాళ్ళు మరి ఇన్ని రోజుల నుంచి చేస్తారు ఎందుకు ఇవ్వరని కూడా ఎవరు అడగట్లేదు. ఇప్పటి వరకు కూడా మనకు ఇన్ని సాధించుకున్నందుకు అసలు వరలక్ష్మి అక్కకు రుణపడి ఉండాలి. ఖచ్చితంగా ఎటు రూపాయి కూడా పోకుండా అక్క వచ్చేలా చేస్తుంది, కష్టపడుతుంది. అక్క వెంట మనం అందరం ఉండాలి అంతే, ఇక వేరే సమస్య ఏం లేదు.